1982 తెలుగుదేశం పార్టీ స్థాపించకముందు రాయలసీమ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు, రాయలసీమ వాసులకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కత్తి పట్టడమే కానీ పెన్ను బల్పం పట్టిన పరిస్థితి ఆనాడు లేదు. ఆ ముఠా నాయకులు, ఆ పాలెగాళ్ళు గ్రామాల్లో ఎవరిని చదువుకోనివ్వలేదు, అభివృద్ధి చెందనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయాలతో రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గింది. 1990లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా ఫ్యాక్షనిజాన్ని అనగదొక్కి కత్తి పట్టిన చేత పెన్ను పట్టించాడు ఆయన. బలపం పట్టనివ్వని పల్లెటూళ్ళ నుంచి కంప్యూటర్లు పట్టే స్థాయికి తీసుకువెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాయలసీమలో ఫ్యాక్షనిజం అనే మాట మర్చిపోయారు. కంప్యూటర్ కొలువులు, ఉన్నత ఉద్యోగాలు, టీచర్లుగా రాయలసీమ యువత ఆనందంగా జీవిస్తోంది. ఇంకా వారికి ఏదో చేయాలన్న తపనతో, ఇంకా రాయలసీమలో మార్పు తీసుకురావాలన్న తపనతో రాష్ట్రంలో విద్యార్థులు నైపుణ్యం సాధించి ప్రపంచ దేశాల నలుమూలలకు వెళ్ళాలని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులు ఫలితం మొన్న 10వ తరగతి పరీక్షల్లో ర్యాంకులు పంట పండించారు విద్యార్థులు. ఆ ర్యాంకులు పంట పండించిన విద్యార్థుల్ని తమ నియోజకవర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి ఆ కుటుంబాలతో మమేకమవుతూ తమ నియోజకవర్గంలో ఉన్న పిల్లలు 10వ తరగతిలో ర్యాంకులు సాధించినందుకు తమ కుటుంబ సభ్యులా భావించి వారికి భోజనాలు వడ్డిస్తూ నారా లోకేష్ గారు సాధించిన ఘనతని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు. అదే తెలుగుదేశం పార్టీ గొప్ప గుణం. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని, అరాచకాన్ని ప్రోత్సహించరు. ఆ విద్యార్థులు కంప్యూటర్లు పట్టాలన్న ఉద్దేశంతో వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ప్రోత్సహించి విద్యార్థులను ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జైహో నాయక, జై జై లోకేష్ అంటుంటే విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ప్రణాళికలు, 100 రోజుల కార్యక్రమంతో ఎంత వేగంగా ఆ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్నారో చూస్తున్నాం. పిల్లలు ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం, పోషకాహారాలు అందిస్తూ ఆ విద్యార్థులకు ఎలా అండగా నిలబడుతున్నారో చూస్తున్నాం. ఉచిత పుస్తకాలు, డ్రెస్సులు, బూట్లు, సాక్సులు, బ్యాగులు, నోట్బుక్స్ అన్నీ అందిస్తూ ఆ విద్యార్థులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్రం అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అది తెలుగుదేశం పార్టీ అంటే, అది కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలంటే. గతంలో కూడా చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఉపాధ్యాయులను నియమించకుండా డిఎస్సి నిర్వహించి విద్యార్థులకి బోధన చేయడానికి ఉపాధ్యాయులు లేక ఉన్న ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టుకుని తాను తయారు చేసిన చీప్ లిక్కర్ అమ్మించుకోవడానికి వాడుకున్నాడు తప్ప ఏనాడు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు అంటూ కోట్ల రూపాయలు మింగేశాడు జగన్ రెడ్డి. అలాంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ 16,000 మంది ఉపాధ్యాయులు నియమించి పాఠశాలను అభివృద్ధి చేస్తా విద్యార్థులకు ఎలా అండగా ఉంటున్నారో నారా లోకేష్ వాళ్ళు మనం చూస్తున్నాం. ఇది నాడు నేడు అంటే. జగన్ రెడ్డి నీకు తెలియదు, నేర్చుకునే ప్రయత్నం చేయి. నీకంటే 10-15 ఏళ్ళ చిన్నవాడైనా లోకేష్ గారిని చూసి ఆయన దగ్గర నేర్చుకో. అయితే నీకు రోజు ఒక అరగంట గంట ట్యూషన్ చెప్తాడు ఆయన. నారా లోకేష్ గారి దగ్గర ట్యూషన్ పెట్టించుకొని నేర్చుకో, కొంచెమన్నా జ్ఞానం వస్తుంది.